రైతన్నలకు నమస్తే. నా పేరు గాలి సురేష్. మాది ఈరోజు పప్పాయ రెండో కటింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు ఢిల్లీ కటింగ్ కోయడం జరుగుతూ ఉంది. రెండోసారి ఇది ఢిల్లీ కటింగ్ అండి. రెండోసారి కటింగ్ ఈరోజే. మొన్నటి పైన రేటు పర్లేదు, ఒక 2-3 రూపాయలు ఎక్స్ట్రానే పెరిగింది, ఎక్కువగానే పెరిగింది. ఎందుకంటే మార్కెట్లో కూడా డిమాండ్ ఉన్నట్టుంది. లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడు ₹8.50 ఇవ్వడం జరిగింది రెండో కటింగ్. భయ్యా किधर कटिंग है? बिलवाड़ा राजस्थान। अच्छा अच्छा है भैया, माल अच्छा है? तो अच्छा नहीं है, देखिए। तू बोलना भैया। अच्छा है, देखिए। हाँ अच्छा भैया. కటింగ్ అయితే ఈ విధంగా జరుగుతూ ఉంది. భయ్యా, కాయలు కోసిన తర్వాత ఇలాగా పేపర్లో అయితే, వైట్ పేపర్లో అయితే ప్యాక్ చేయడం జరుగుతుంది ఈ విధంగా. ఎందుకంటే దూర ప్రాంతాలకు పోతుంది కాబట్టి కాయ ఏ విధంగా నలకన్నా పేపర్ చుడతారు. ఏమ్మా పర్లేదు కదా. చూడండి పంట అయితే ఈ విధంగా ఉంది. ప్యాకింగ్ చూడండి. మీరా నా యూట్యూబ్ గ్రేడ్ నా సబ్స్క్రైబ్ అయితే మీకే వస్తుంది. కాయలు లోడింగ్ అండి. ఇది బండి 12 చక్రాల బండి, చాలా పెద్ద లారీ. దాదాపు 16-17 టన్నులు పడుతుంది లోడింగ్. ఈ విధంగా కాయలంతా నీట్గా పేర్చి చుట్టూ ఈ ఎండుగడ్డ ఎందుకు చుట్టినారంటే దూర ప్రాంతాలకు పోతుంది కాబట్టి కనీసం 3-4 రోజులు జర్నీ జరుగుతుంది కాబట్టి కాయలకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఈ విధంగా ప్యాకింగ్, ఈ విధంగా ఎండుగడ్డి కూడా చుడతారు. రేట్ అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ దాదాపు 26-27 రూపాయలు పోయింది. ఈ సంవత్సరం ఈ వరకు ఇంకా 10 రూపాయలు కూడా రీచ్ కాలేదు. రైతుకి రేట్ వస్తేనే ఏదన్నా సంతోషం అనేది మిగులుతుంది. రేట్ అయితే ఆశాజనకంగా లేకపోయినా చెట్లలో కాయలు మాగిపోతాయి కాబట్టి కొయ్యకి తప్పదు. కాబట్టి లోడింగ్ జరుగుతూ ఉంది. గంప ఎన్ని కేజీలు ఉంటుందా? 65 కేజీలు. అబ్బా సూపర్ అన్న. దాదాపు 60 కేజీ. అమ్మా ఇద్దరు ఎత్తులేకపోతాను. అబ్బా చాలా కష్టంతో కూడిన పని వీళ్ళకి కూడా, చెట్లలో ఇంకా ఎత్తుకో రావాలంటే. ఓకే థ్యాంక్స్ ఇనా పాసా. చూడండి ఎంత కాయ ఒకదానిపైన ఒకటి నీట్గా జోడిచ్చిస్తారు. జోడి పెట్టిన తర్వాత నీట్గా చూడండి